అంతే కదా, ఎవరు పాపులర్గా ఉన్నారంటే వాళ్ళ పేరు కదా వాడతారు. ఏంటిదే ఏ సుమ వాళ్ళు ఆయనే ఓపో ఎన్ని రోజులు కష్టపడింది పోయింది నీది. అది అది న్యాచురల్గా అది పాపులర్గా ఉన్న టైంలో వాళ్ళు ఏం చేయం, మనం ఏం చేయలేం. అది మళ్ళీ ఇంకో ఫేజ్ వచ్చినప్పుడు ఇంకొకళ్ళ పేరు వస్తుంది. పర్లేదు, రాజీవ్ వైఫ్ అది ఇప్పుడు తెలిసిన వాళ్ళకి తెలిసినంత. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కో టైం పర్లేదు, ఒక్కొక్క టైంలో ఒక్కొక్కళ్ళ దీంట్లోంచి పర్స్పెక్టివ్ ఉంటుంది. ఒకళ్ళ పర్స్పెక్టివ్ అలా ఉంటుంది, ఇంకొకళ్ళ పర్స్పెక్టివ్ ఇంకోలాగా ఉంటుంది. సో ఇప్పుడు నేను అది తీసుకొని ఫీల్ అవ్వడం మొదలెట్టానుకో, ఇంకా చాలా ఫీల్ అవ్వాలి. అండ్ ఇంకోటి చెప్పాలంటే తనకున్న పాపులారిటీ అదృష్టంగా ఫీల్ అవ్వాలి, గర్వంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే టెలివిజన్ నుంచి చేసి వచ్చినవాడిని. టెలివిజన్లో చేసినప్పుడు నాకు గుర్తింపు రాలేదు అంతగా. అంటే క్యారెక్టర్ వైజ్గా పృథ్వీ రాజీవ్ కనకాల అని పేరు రావడానికి ఇంకో చాలా కాలం పట్టింది. చేసుకుంటూ టెలివిజన్లో స్టార్డమ్ అనేది ఇంపాసిబుల్, యాజ్ యూ నో. ఎందుకంటే చిన్న తెర కావచ్చు, మైండ్ సెట్ వైజ్గా కూడా 22 inches లైఫ్ ఇమేజ్ కన్నా కుదించేసి ఇంకా తక్కువ ఇమేజ్. అంటే బేసిక్గా అక్కడే చిన్నది బుల్లి తెర, పదంలోనే చెప్తున్నాం బుల్లిది అని. బుల్లి తెరలో అంత పాపులారిటీ సంపాదించుకొని కాన్స్టెంట్ రేటింగ్, అన్ని రేటింగ్ల మీద ఆధారపడి ఉంటుందిగా. అంతకాలం ఏలాలంటే చాలా కష్టం. చాలా గ్రేట్, సూపర్ గ్రేట్. యాంకర్స్లో టాప్ యాంకర్స్ అని చూసుకుంటే మనకి సుమ, ఉదయ్ భాను, ఝాన్సీ గారు ముగ్గురు. ఈ చాలా సందర్భాల్లో సుమ, ఝాన్సీ గారు కలిశారు. ఎప్పుడైనా ఇంటర్వ్యూలో సుమ, ఝాన్సీ గారి గురించి ఒకరి టాపిక్ వస్తుంది తప్పించి ఉదయ్ భాను గురించి ఎప్పుడు ఎక్కడ టాపిక్ రాదు వీళ్ళ మధ్యలో. ఏంటి అదే చెప్తున్నా, ఒకవేళ ఏమైనా తప్పుగా మాట్లాడుకుంటే తప్పు అవ్వచ్చు, కానీ మా సందర్భం రాలేదు. కానీ మాట్లాడుకోని అంత సందర్భం. భాను నాకు మంచి ఫ్రెండ్, నేను కలిసి చేస్తున్నాను. వాళ్ళిద్దరు కలిసి చేస్తున్నారు. బయట ఎవరి ప్రొఫెషనల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి వాళ్ళు ఎవరి సామ్రాజ్యాన్ని వాళ్ళు నిర్మించుకునే దీంట్లో ఉన్నారు. సో వీళ్ళకి ఏంటంటే వేవ్ లెంత్ కలిసింది. ఇప్పుడు ఆఫ్ లైట్ చూస్తే ఝాన్సీ మరి సుమ కలిసి చాలా కాలం బిజీగా ఉంది. ఆ బిజీనెస్లో కొంచెం గ్యాప్ ఏర్పడుతుంది తప్ప, నాట్ దట్ ఇట్ డజంట్ మీన్ వాళ్ళ ప్రస్తావన. నాకు తెలిసి సుమనే ఎవరో అడిగారు అంతకుముందు క్వశ్చన్, ఇప్పుడున్న తరంలో అంటే తనే చెప్పింది. అంటే మామూలుగా ఇన్ జనరల్గా ప్రత్యేకంగా ఒకళ్ళు గ్రేట్ అని చెప్పకపోయినా, మా తరంలో భాను, ఝాన్సీ, నేను అని ఏదో సందర్భంలో నాకు ఇది బాగా గుర్తు. సో ఒక్కొక్క జనరేషన్లో ఒక్కొక్కళ్ళు ఉంటారు. దే లెడ్ దేర్ ఓన్ బ్యాటిల్స్, దే ఫాట్. ఎవ్రీవన్ ఈస్ గుడ్, ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ మార్క్. మీరిద్దరు ఇంత బిజీగా ఉన్నారు కదా, తను బిజీ, నువ్వు కూడా బిజీ. అసలు పిల్లలకి ఎట్లా టైం కేటాయిస్తున్నారు అసలు? ఆ విషయంలో తనే గ్రేట్. నేను ఇంతకుముందు కూడా క్లియర్గా చెప్పున్నా, నాకు లిటరల్గా ఏమీ తెలియదు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత, ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా పిల్లలు మొత్తం చూసుకొని వాళ్ళకి ఇచ్చేసి ఫోన్లో ఎక్కడికి పంపించాలి, ఏం చేయాలి, వాళ్ళకి మొత్తం అంతా తనే చూసుకుంటుంది టోటలీ. నేను మొన్న ఇంటర్వ్యూలో చూశాను, చెప్తుంటే షూటింగ్ నుంచి వచ్చాక హోంవర్క్ తను చేయిస్తుంటే నేను షాక్ అయ్యాను. మొత్తం అంతా దగ్గరుండి హోంవర్క్ చేయించే నువ్వే రాసావు. అంటే ఏం వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనకేమో చిరాకు వచ్చేస్తుంది. 2 నిమిషాల తర్వాత మన హోంవర్క్లే మనం చదువుకునే రోజులు సరిగ్గా చేయలేదు. ఇప్పుడు ఇంకొకళ్ళ హోంవర్క్ అంటే నేను చెప్తున్నా, దానికి కూర్చొని చెప్తుంటే వాళ్ళకి ఏంటంటే పిల్లలకు నాగ్ చేస్తుంటారు, ఒకటికి 10 సార్లు అడుగుతుంటారు. నాకు చిరాకు వచ్చింది, చూసా ఇంకా ఇప్పుడు టైం వేస్ట్ కదా, నేనే రాసిచ్చేసాను. ఆ తర్వాత నుంచి వద్దు బాబు నీకు చెప్తే. అంత ఓపిక ఎలా చేస్తుంది తను, గ్రేట్ చాలా. ఎందుకంటే అంత టైర్డ్, ఆమె ఎంత బిజీయో తెలుసు మనకి, అయినా వచ్చి ఇంట్లో చాలా గ్రేట్. ఎందుకంటే మామూలుగా ఒక మినిమం ఇప్పుడు స్టార్ మహిళ అనేది చేయాలంటే ఒక 45 నిమిషాలు ప్రోగ్రామ్, అంటే 1 hour ప్రోగ్రామ్ అవుట్పుట్. సో 45 నిమిషాలు ఎంతో రావాలంటే మినిమం రన్నింగ్ టైం అంటాం కదా, 2 గంటలు రావాలి. వచ్చిన వాళ్ళ అంటే న్యాచురల్గా వాళ్ళతో మాట్లాడించాలి. అందరూ యాక్టివ్ పర్సన్స్ రారుగా, డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ కోరికలు ఉంటాయి, వాళ్ళు రావాలి. వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, వేసిన జోగు వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలి, సరదాగా రావాలి, వాళ్ళతో చేయించాలి. పైగా గేములు, ఏముంటుంది గేమ్, ప్రతిరోజు చిన్న చిన్న మార్పులతో చేర్పులతో
సో అంతకాలం నడిపించడం ఇవన్నీ పైగా 2.5-3 గంటల సేపు, 2 గంటలు అయితే మినిమం పడుతుంది ఈచ్ ఎపిసోడ్. డ్రెస్ చేంజ్, మళ్ళీ వచ్చి చేంజ్ చేసుకోండి, మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇంకో అలా 4 ఎపిసోడ్ అంటే 8 గంటలు 9 గంటలు లైఫ్ రావట్లేదు తనకి. రియాలిటీ షోస్ చేసి 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 అదే మాటలు మాట్లాడి అక్కడే అంటే గొప్పతనం, తనలో ఉన్న గొప్పతనం ఎక్కడ బయటపడుతుందంటే మాట్లాడిందే మాట్లాడి ఆపకుండా మాట్లాడకుండా మాట్లాడించింది అంటే సేమ్ వాయిస్ కొన్నేళ్ల నుంచి రోజు గంట సేపు మళ్ళీ ఎప్పటికప్పుడు కొత్తగా ఉండేలాగా చూడడం అనేది చాలా గ్రేట్. అంటే అప్పుడు సమయస్ఫూర్తి ఆ సందర్భానికి తగ్గట్టుగా తను మలుచుకుంటూ వెళ్తుంది, అడాప్ట్ చేసుకుంటుంది. దానివల్లే కదా అందరూ ఇంటికి వచ్చి అవే మాటలు మా నిద్రలో మాట్లాడిన మాటలు అలాంటి సందర్భాలు ఉన్నాయా? అసలు పాపం అంటే బేసిక్గా వచ్చిన దగ్గర ఇంత టైర్డ్ అయిపోయిన తర్వాత మెలకు రాదు. సి ఎవరైనా నిద్రలో మాట్లాడుతున్నారంటే బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. పాపం వచ్చిన దగ్గర నుంచి ఈ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ తిండి తినాలి, ఈ లోపల నెక్స్ట్ డే స్కూల్కి ఏంటి, పుస్తకాలు ఏంటి, చూసారా చేశారా అనుకోవడం. 9:30-9:45 కల్లా ఠాపాక్ నిద్రలో ఉంటుంది. ఇంకా మేలుకొని పాపం వెరీ హార్డ్ వర్క్. తప్పదు. ఒక్కొక్కళ్ళకి ఒక టైం వచ్చినప్పుడే చేయాలి. నాకు లేని టైంలో నేను చేస్తా అంటే కుదరదు, ఉన్న టైంలోనే చెయ్యాలి. అండ్ అందరూ కావాలంటే ఇప్పుడు నంబర్ ఆఫ్ గేమ్ షోస్ కానివ్వండి, సినిమా యాంకరింగ్లు కానివ్వండి, ఇంకా స్వరాభిషేకం అలాంటివి ఏ ప్రోగ్రామ్ అయినా కావాలి. అండ్ ఎప్పటికప్పుడు తను అప్డేట్ అవుతూ ఉంటుంది, చదువుకుంటుంటుంది. నువ్వు ఏదైనా ఒక మంచి పదం చెప్పావు అనుకో, ఓ మంచి విషయం చెప్పావు అనుకో, అది గుర్తుంచుకుంటుంది, అది రిపీట్ చేస్తుంది, నేర్చుకోవడం. ఇంత హడావిడిలో కూడా బహుశా పిల్లలకి చదివించడం కూడా తను నేర్చుకుంటుందేమో. వాళ్ళకి రోజు ఇప్పుడు పిల్లలకి ఇష్టం వచ్చేలా, ఇప్పుడు అంటే వాళ్ళు మెచ్చేలాగా నేర్పించాలి కదా, చదువు చెప్పాలి. సాయంత్రం పూట వచ్చిన తర్వాత ఒక గంట సేపు అలా కాదు ఇలా అని చెప్పేసి చెప్తుంటుంది కదా, బహుశా అది కూడా తనకు హెల్ప్ అవుతుందేమో. కరెక్ట్. ఎవరైనా యూజువల్గా సుమా అని చెప్పేసి కనెక్ట్ అవ్వడానికి కారణం అదే అనుకుంటున్నా. అంటే బహుశా పిల్లలకి